హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. లాస్ట్ వీడియోలో అయితే దీని మేకింగ్ చూసారు కదా. ఇప్పుడైతే క్లిప్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని మేకింగ్ కోసం లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసేసేయండి. అండ్ అలాగనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూడండి, ప్రస్తుతం అయితే మనం ఓహెచ్పి షీట్ని మొత్తం ఇలా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక చిన్న కట్టర్తోనే రౌండ్గానే వస్తుంది, కట్ చేసుకోండి. లేదంటే వెల్డర్ ఉంటుంది కదా, దాంట్లో అయినా మీకు వెల్డింగ్ లాగా చేసుకోవచ్చు. చూడండి, మామూలుగా ఓహెచ్పి షీట్ ఇట్లా కట్ చేసుకుంటే రౌండ్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రాస్ ఉంటే దానికి తగినట్టు కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూతో వ్యాక్స్ షీట్ని అయితే అంటించేసుకోండి. దాని తర్వాత క్లిప్కి చూడండి ఎలా అటాచ్ చేయాలనో. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా సైజులో పెట్టుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా రౌండ్ షేప్ కొంచెం పైకి కిందికి అయిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్లిప్స్ని, సెంటర్ క్లిప్స్ కాకుండా సైడ్ క్లిప్స్ ఉంటాయి కదా, దాళ్ళని తీసుకొని నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి. ఎందుకంటే బాగా ఫిట్గా ఉండడానికి. నేను ఆల్రెడీ ట్రై చేశాను నీళ్ళల్లో పెట్టి కూడా, మీకు ఒకసారి వీడియో చూపిస్తాను. చాలా ఫిట్గా ఉంటాయి, ఊడిపోతాయి అనే భయం లేదు. చూడండి, మిడిల్లో అయితే డిజైన్ అయితే వేసేసుకుందాము. మళ్ళీ అలా ఉంటే సరిపోదు కాబట్టి, అంత లుక్ అనిపించదు కాబట్టి నేను మిడిల్లో కూడా అట్లా కొంచెం సింపుల్గా వేసేస్తున్నాను. పైన ఎలా పెట్టానో అలానే గ్రీన్ మిడిల్లో పెట్టేసి స్క్వేర్ని సైడ్లకు పెట్టేస్తాను. చూడండి, క్లిప్ అయితే బాగా వచ్చింది, ఖచ్చితంగా హైలైట్ కావాల్సిందే. ఒకవేళ మీకు ఇలాంటివి కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇలానే నేను ఒక హాఫ్ డే అయితే వదిలేసాను బాగా స్టిక్ కావడానికి. నెక్స్ట్ డే చూడండి ఎలా వచ్చింది అనేసి చూపిస్తాను. చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో ఎంతసేపు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.